తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందన్నారు. తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతో బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ ఫస్ట్ అంటే కల్వకుంట్ల టీం ఫస్ట్ అని విమర్శించారు. అమలు త్యాగాలను ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తన బాధ్యతను మరిచిందని ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి స్టేట్ ఆఫీస్కు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఆఫీస్కు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో స్వర్గీయ నరేంద్ర గారు మరణించినటువంటి సమయంలో వారి భౌతిక కాయానికి నివాళులర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేషనల్ హెడ్ క్వార్టర్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను మాట చెప్పాను, ఈ విధంగా పరిస్థితి మారుతుందని చెప్పి ఎప్పుడు ఊహించినటువంటి విషయం అని చెప్పి. అయితే ఈరోజు ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గత 8.5 సంవత్సరాల్లో ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తే చాలా బాధగా, ఏ ఆశయాలతో ఏ ఆకాంక్షలతో ప్రజలు తెలంగాణ కావాలని కోరారో, తెలంగాణ రాష్ట్రానికి మా కుటుంబానికి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి స్టేట్ ఆఫీస్కు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఆఫీస్